విశ్వకర్మ గురవే నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. ద్రోణాపర్వంలోని 16వ భాగానికి స్వాగతం. సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేస్తున్న, మహారాజా, కర్ణుడు వాసవ శక్తిని విడిచి ఘటోత్కచుని యొక్క తలను తీసేసిండని ఇట్లాగా తెలియజేసిండు. అప్పుడు ఆ ఘటోత్కచుని యొక్క మరణ వార్త అందరికీ తెలిసిపోయింది. అప్పుడు ఆ పాండవ వీరులు, ఆ సైన్యము కూడా చెల్లా చెదరైపోయింది మహారాజా అని ఇట్లాంటిగా తెలియజేసిండు. శోకించిరి భీమపుత్రుడు ప్రకటముగా కూలెననుచూ పరగను అచట, కేకలు విని భయమొందుచు ఆ కాలము చేరే పార్థుడతి శీఘ్రమునా. భీముని యొక్క కుమారుడు మరణించిండు ఘటోత్కచుడు అని ఇట్లాంటిగా ఏడిస్తే, కేకలు వేస్తే ఆ కేకలన్నిటిని కూడా విని అర్జునుడు అక్కడికి తొందరగానే అలా దగ్గరకు వచ్చిండు. విని వార్తరణమందున అనవుగా ద్రౌపద విరాటు ఆ భీమసుతు ఘనవీరులు హతమైరని మనమున దుఃఖంబునుంది మరి ఇట్లని. ఆ ఘటోత్కచుని యొక్క మరణ వార్త విన్నటువంటి ఆ అర్జునుడు, ఆహా, ఈ యుద్ధరంగం లోపల ఘటోత్కచుడు, ద్రుపదుడు, విరాటుడు, వీళ్ళందరూ గరవీరులందరూ కూడా, అభిమన్యుడు కూడా ఇట్లాంటిగా మరణించగదా అని అక్కడ తన మనసు లోపల చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇలా లోపల ఇగ జన్మము ఫలమేమికగానరాదు పంకజనాభా, కులనాశనమాయ సర్వము బలవంతులు హితులు సుతులు బడిపోయిరిలా. ఆ పరమాత్మని చూసుకుంటా అంటున్నాడు. పరమాత్మ కులమంతా కూడా పోగొట్టే కదా, బలవంతులు వాయ, కుమారుడు వాయ, ద్రుపదుడు వాయ, విరాటుడు వాయ, ఈ బాంధవులందరూ కూడా వేరి కులనాశనం అయ్యేటట్టున్నది అని ఆ కృష్ణ పరంధామంతో అర్జునుడు అన్నాడు. ధూర్తుడు కురుపతి చెయ్యగా అనార్థం ఎంతని వర్ణింతు ఆ నేడు సార్థకమేమిక బౌ అపకీర్తికి ఒడిగట్టవలసే కేవలముగను. ఆ దుర్మార్గుడు దుష్టుడు చేయంగా, ఆ దుర్యోధనుడు చేయంగా ఇన్ని బాధలు పడవలసి వచ్చింది, ఇందరు మందిని పోగొట్టుకోవలసి వచ్చింది. పరమాత్మ బతికి ఫలమేమున్నది, లాభమేమున్నది? ఆ దుర్యోధనుడు చేయంగా ఇంత నష్టం జరిగే కదా, అపకీర్తికి మూలమైపోయా కదా ఇదంతా కూడా. కులమందుననొకడైనను బలవంతుడుంటే సకల బాంధవులకును తిలతర్పణమిచ్చుననచును కలనైననుగానరారు కమలాక్ష విను. ఒక్కడన్నా కానీ మిగిలేటట్టు ఉన్నాడో లేదో మరి ఈ యుద్ధరంగం లోపల. బలవంతుడు ఒకటి మిగిలి ఉంటే పోయిన వాళ్ళందరికి కూడా పిండాలు పెడుతుండే. మరి అట్లా పిండాలు పెట్టేటోడు ఉంటాడో ఉండడో నాకైతే మాత్రం అనుమానంగానే ఉన్నది. కల లోపల కూడా ఉంటాడని నేను అనుకోవడం లేదు. అందరు కూడా ఈ యుద్ధరంగం లోపల సమసిపోవలసిందేనా, సమసిపోయేటి వాళ్ళే కదా అని ఆ అర్జునుడు ఈ కృష్ణ పరంధామంతో అన్నాడు. అవునా వంశ సంవారమౌ ఓ పరమాత్మ ముందారా, ఔవనా వంశ సంవారమౌ ఛాయా తర్పానొకాడైన ఉండాడు చెప్పవశమాయి ధరా, అవునా వంశ సంవారమవు. పరమాత్మ ఒక్కడన్నా మిగిలి ఉంటుండో లేదో, తిల తర్పణాలు అంటే పిండాలు పెట్టడానికి ఇట్లా ఎవరన్నా ఉంటారో ఉండరో, తప్పకుండా నా వంశము, ఈ వంశమంతా కూడా సంవారమయ్యేటట్టున్నది. న్యాయముగాదన్యాయము
బ్రతికిన నరులెల్లను బల్కారా దయాదులారణమున దృంచిరి నిర్దయుల నర శ్రీదారా న్యాయముగాదన్యాయము. ఇది న్యాయమైన పని అయితే కానే కాదు. అన్యాయంగా ఇట్లాంటి యుద్ధమును పెట్టుకొని ఎందరో మంది బాంధవులను వాళ్ళు సంహరించిరి. వాళ్ళను దయాదులని ఇట్లా అంటారా? మేము కూడా సంహరించినాం. ఎవరిని కూడా దయాదులని ఈ ప్రపంచం లోపల నరులు ఎవరు కూడా మెచ్చుకోరు, అన్నారు కూడా వీళ్ళు మంచోళ్ళని. సుతులా ఇతులా బాంధవులా దోలుక సుతులా ఇతులా బాంధవులా దోలుక సుఖీంసానుంటేను సతతాము విపినము సంచారించిన సార్థకమౌ కనగాను సుతుల ఇతుల బాంధవుల దోలుక. పరమాత్మ కుమారుల్ని, మిత్రులను, బాంధవులను వీళ్ళందరినీ అడవి లోపలికి తీసుకెళ్ళి అక్కడ ఉండి సుఖంగా ఉండాలని అనిపిస్తున్నది నాకు. హతభాగ్యులము ఈ క్షితి లోపాల హతభాగ్యులము ఈ క్షితి లోపాల అహాయి గతులెల్లాను పతిత పావన కనలేననాగా పార్తూని అరి ఇట్లాను హతభాగ్యులము ఈ క్షితి లోపాల. మా అంతటి అదృష్ట ఈనులు ఎవ్వరు కూడా లేరు పరమాత్మ. వీళ్ళందరినీ దోలుకొని అడవి లోపల ఉండి అక్కడ ఉంటే సుఖంగా ఉంటుందేమో. నేను అదే పని చేయాలని నాకు అనిపిస్తున్నది. ఏమి ఈ గతి అంతా ఇట్లాంటి గచ్చి కూర్చుండే ఈ యుద్ధం లోపల ఎందరో మందిని బాంధవులను, మిత్రులను, గురువులను, కుమారులను వీళ్ళందరినీ పొడగొట్టుకుంటాం కదా పరమాత్మ. మేము అడవి లోపలికి వెళ్ళి అక్కడ ఉంటామని ఆ కృష్ణ పరంధామంతో అంటే ఆ కృష్ణ పరంధాముడు అర్జునునితో అంటున్నాడు. జన్మించిన జీవులకు మరణము జన్మించిన జీవులకు మరణము జగతిలో సిద్ధాంతము ఉన్న వారిని చూపు శాశ్వతము ఉపాతపించ వ్యర్థము జన్మించిన జీవులకు. పుట్టిన వారందరికీ అర్జున మరణం తప్పనే తప్పదు కదా. మరి నాటి నుంచి ఎవరన్నా పుట్టినోళ్ళు ఉన్నారు ఇప్పటిదానిక? నువ్వు ఎందుకోసం వాళ్ళ కోసం ఇట్లాంటిగా ఏడుస్తావు? పోయినోళ్ళు వేయిండు అని ఇట్లాంటిగా ఆ అర్జునునితోటి కృష్ణ పరంధాముడు అన్నాడు. మన్నింతురు మాయని జీవుల మన్నింతురు మాయని జీవుల మాయా భ్రాంతి సర్వము ఎన్నిటి ఇలాలో మృగజల న్యాయము ఎవరికెవరు నిత్యము మన్నింతురు మాయని జీవులము. ఇదంతా భ్రాంతి, ఇదంతా మాయ. మరి మానవులు ఇవన్నీ కూడా తెలిసి కూడా ఈ మోహం లోపల పడి అన్నీ కూడా శాశ్వతమైన అనుకుంటారు. ఎవ్వరికి ఎవరు శాశ్వతం కారు అర్జున. ఎవ్వరు కూడా జన్మించిన వాళ్ళు మరణించకనే ఉండరు కదా. అందరూ కూడా మరణించే వాళ్ళే. విను ఈ లోకమునందున గనులెవ్వరు శాశ్వతంబుగా నుండరు బహు అనకారణమేమి ముందర రణమును జయముందె విధము రక్తితో చేయు. అర్జున నా మాట విను. పుట్టిన వారికి మరణం తప్పనే తప్పదు. మరి వాళ్ళ కోసం నువ్వు ఇట్లాంటిగా ఏడిస్తే లాభం ఏమున్నది? ఏం లాభం లేదు. మరి మనం విజయమును పొందాలని అంటే వాళ్ళతోటి గట్టిగా నువ్వు యుద్ధం చేయాల. గెలిచేటట్టు నువ్వు యుద్ధమును చేయు అర్జున లే అని ఆ పరమాత్ముడు అర్జునునితో అన్నాడు. నిశితీరిత్యాచార్యుని వశమౌన వధించా ఎంత వారికినైనా అసహాయ సూర్యుడతనితో పొసగను రవి ఉదయమైతే పొందరు జయము. అర్జున నీకు ఒక మాట చెప్పాలన్నా నేను, ఒకవేళ ఈ రాత్రి గడిచిపోతే పొద్దు ఒడిసే లోపల
ఆ ద్రోణాచార్యుల వారిని సంహరించకపోతే ఆ ద్రోణాచార్యుల వారు మనకు జయముని ఇవ్వడు. అతన్ని గెలిచే వీరుడు 3 లోకములందు కూడా ఎవరు కూడా లేరు. నా మాట నమ్ము లే అని ఆ కృష్ణ పరంధాముడు అర్జునుని పురమాయించిండు. అందుకు సైన్యములు గురునందనుడు గూలెననుసు 4 దిశల ఎందున బలుకుండని జగవందితుడా ధర్మజనుని వద్దకి చేరి. ఆ ద్రోణాచార్యుల వారిని సంహరించాలంటే మీరు ఒక మాట మాట్లాడాలి. ద్రోణాచార్యుల వారి కుమారుడు అశ్వత్థాముడు మరణించిండని మన సైన్యం లోపల 4 దిశల ఎందున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలియాలి. వాళ్ళందరూ ఈ మాటను పలికితే ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు అశ్వత్థాముడు మరణించిండు ఈ యుద్ధం లోపల అని ఇట్లాంటిగా ఎవరన్నా అన్నట్లయితే, అందరు కూడా అన్నట్లయితే మంచిగా ఉంటుంది అని ఇట్లా అనుకుంటా ఆ ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయమును చేరవేసిండు. అనే ద్రోణుండి కాలము నేను అడుగను వచ్చినప్పుడు నీ నోటను నీ తనయుడు పడెనని మనుజేసుల బద్దమాడి మరి నిజమనుడి. ఈ పరమాత్ముడు ఇట్లాంటిగా అనుకుంటా ఆ ధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆ ధర్మరాజు లేచి నిలబడి ఈ పరమాత్ముడికి దండ ప్రమాణాలు చేసిండు. అప్పుడు ఈ పరమాత్ముడు ధర్మరాజుతో అంటున్నాడు, ధర్మరాజా నేను చెప్పినట్టు మీరు ఇట్లాంటిగా అనుంది. ఒకవేళ ఆ ద్రోణాచార్యుల వారు నిన్ను ఇంత వచ్చి అడిగితే నువ్వు మాత్రం అబద్ధమాడి నిజం మాట్లాడు అని ఇట్లాంటిగా 2 విధాలుగా ఆ ధర్మరాజుతోటి ఈ కృష్ణ పరంధాముడు అన్నాడు. ఇంత వాక్యము చేత ఇలలోనను మది పంతము జల్లును పరగ జయము ప్రాప్తమౌ వినుడి నా ప్రార్థన ఈ వ్యాళ్ళ వీర దోషం మన ఎంచబోకు. ఆ ద్రోణాచార్యుల వారు నిన్ను వచ్చి అడిగినప్పుడు అశ్వత్థాముడు మరణించిండని ఇట్లాంటిగా చెప్పు. ఈ ఒక్క మాట మాట్లాడితేవా తప్పకుండా మనకు జయం కలుగుతుంది. నా మాట విను ధర్మరాజా అని ఆ ధర్మరాజుతోటి ఆ కృష్ణ పరంధాముడు అన్నాడు. లోకేశుడనగ ధర్మజు ప్రకటముగా బౌస్తుతించి పలికెను ద్రోణి ఏ కాలముకైన జావడు వాక్కున ఈ అనృతవాస వచ్చున దేవా. ధర్మరాజు అంటున్నాడు పరమాత్మ, మరి ఆ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు అశ్వత్థాముడు అతనికి మరణం లేదని ఇట్లాంటిగా అందరు అంటున్నారు. నువ్వు కూడా అన్నావు. మరి ద్రోణాచార్యుల వారి కుమారుడు అశ్వత్థాముడు మరణించిండని నేను ఎట్లా అనాలా? ఆ ద్రోణాచార్యుల వారు అచ్చి అడిగినప్పుడు నేను ఎట్లా అబద్ధం ఆడాలి ఆయనతో? ఈ మాట నేను అనదేవా అని ఆ కృష్ణ పరంధాముని ధర్మరాజు అన్నాడు. ధర నిర్మూలంబయ్యిన కురునాథుని చేత ఈ కాలాంతం బయ్యిన పరలోక ప్రాప్తి తప్పిన మరి అనృతము బల్కనోర్వా మాధవ వినవి. ఈ భూమి బద్దలవుతుందా? కానీ మరి ఆ దుర్యోధనుని చేత ఈ యుగాంతం అవుతుందా? కానీ నా నోటితోటి నేను మాత్రం అబద్ధమాడేవాడిని కాను, నేను ఆడకూడా అని ఆ ధర్మరాజు ఆ కృష్ణ పరంధామునితో అన్నాడు. కళ్ళు దాగిన వాని కలుషాత్ముడని ఏరు చేసి వ్రాసిరి చేత కవులు కళ్ళు దాగేటివాడు కడతేరు యత్నమును కళ్ళలాడేవాడుగాడు సుఖియు. కళ్ళు దాయటోని దోషాత్ములు అంటారా, పాపాత్ముడు అంటారా, దుర్మార్గుడు అంటారా, దుష్టులు అంటారా, ఎన్నో విధాలుగా ఇట్లాంటిగా మాట్లాడతారు. కానీ కళ్ళు తాగిన వాడు ఎప్పటికీ అబద్ధం ఆడాడు కదా. పరమాత్మ అబద్ధం ఆడతాడా? ఆడనే ఆడాడు. అటువంటి వాడు మంచోడే కదా, అబద్ధం ఆడనోడు మంచోడే కదా.
నిత్యముగాది కాయము అనిత్యము పుత్ర కళాత్ర నిజముగా ధనము ప్రత్యక్షానుభవం విధి సత్యమే వాగ్భూషణంబు సర్వజ్ఞులకు. పరమాత్మ ఈ శరీరాలు, ఈ ధనము, ద్రవ్యము, రాజ్యాలు, భార్య, పిల్లలు ఇవన్నీ శాశ్వతమా కావని నువ్వే తెలిపితీవు కదా. మరి అట్లాంటప్పుడు ఆ ద్రోణాచార్యుల వారితో ద్రోణి మరణించండి అని నేను ఎట్లాంటి కానాలా? నేను ఎట్లా అబద్ధం ఆడాలా? అబద్ధం ఆడడం నా వల్ల కాదు. పరమాత్మ శాశ్వతమైంది ఏమున్నదని అబద్ధం ఆడటానికి? ఈ రాజ్యం వచ్చినా, ధనం వచ్చినా, ద్రవ్యం వచ్చినా, ఈ యుద్ధం లోపల మనం గెలిచినా మనం శాశ్వతంగా అనుభవించే వాళ్ళం కాము కదా. పరమాత్మ నేను మాత్రం అబద్ధం ఆడని ఆ ధర్మరాజు ఇట్లాంటిగా ఆ కృష్ణ పరంధామంతో అన్నాడు. జయ జగదీశ కలుష నివాస జయాకారణమై నేడు దయసాగరానృతుని జాయకాను దయజూడు గురుసుతుడు అక్షయుడని లోకమునందు సాక్షాత్తుగా మీరే ముందు జయ జగదీశ కలుష నివాస. పరమాత్మ మరి ఇంతకుముందు నువ్వే ఇట్లాంటిగా తెలియజేసినావు. ఆ ద్రోణి అశ్వత్థాముడు చాలా అతడు అదృష్టవంతుడు, అతడు శాశ్వతం ఉండేవాడని నువ్వే ఇంతకుముందు తెలియజేసినావు కదా పరమాత్మ. మరి నా నోటితోటి నేను ఎట్లా ఆ ద్రోణాచార్యుల వారి యొక్క కుమారుడు అశ్వత్థాముడు మరణించిండని ఆ ద్రోణాచార్యుల వారితో నేను ఎట్లాంటిగా అనాలా? అతడైతే శాశ్వతమైనటువంటి వాడు కదా, శాశ్వతం ఉండేవాడు కదా. మరి నేను అబద్ధం ఎట్లా ఆడాలా పరమాత్మ? నా మీద దయ చూసి నన్ను అబద్ధాలు ఆడేవాడన్న పేరు దాకు నాకు అని ఆ ధర్మరాజు కృష్ణ పరంధామంతో అన్నాడు. అనగింటి మీ మాని నను గాని అనగింటి మీ ఏమని నను గాని మీరనేదరు అనుచితంబు రణము నా జయము గాని పోని నారాయణ సుఖరూపంబు వనవాసమునా నుండెదా గాని అనానోర్వను నాలుకతోని వనవాసమున నుండెదా గాని. పరమాత్మ ఇట్లాంటిగా ఆ ద్రోణి అశ్వత్థాముడు శాశ్వతం ఉండేవాడని నువ్వు కూడా అన్నావు. అందరికి కూడా తెలిసిన విషయం అది. ఎందరో మంది కూడా ఇట్లాంటిగానే మాట్లాడిను. మరి నన్ను నువ్వు ఇట్లాంటిగా అబద్ధం ఆడమని చెప్పడం మంచిదేనా? అబద్ధం ఆడ నువ్వు అని అంటున్నావు. నేను ఆడేటోని గాను. ఈ యుద్ధరంగం లోపల జయం అయితే ఏమున్నది, కాకపోతే ఏమున్నది? శాశ్వతమైనది అయితే ఏది లేదు కదా. మరి మేమందరం సుఖరూపంగా ఉండాలని అనుకుంటే, మేమందరం మంచిగా ఉండాలని అనుకుంటే ఈ యుద్ధరంగం నిడిసబెట్టి మేము అడవి లోపలికి వెళ్ళి ఉంటాం. నేను మాత్రం అబద్ధను ఆడని ఆ ధర్మరాజు కృష్ణ పరంధామంతో అన్నాడు. నీతి ధర్మములో నీతో తెలుపుట సనాతశక్యుని గాను ఏ రీతైనా క్షమించు నీవే బహుయత్నముతోను దాసులనుగా ఉండికి దయాల దాసులనుగా ఉండిక దయాల ఇలా లోపల పాండవ పాల నీతి ధర్మములు నీతో తెలుపుట. పరమాత్మ నీతులు, ధర్మాలు, శాస్త్రాలు ఇవన్నీ నీకు తెలిపే శక్తి సామర్థ్యాలు అయితే నాకు లేవు. ఈ దాసులను రక్షించే భారము నీదే. మరి నీకు బిరుదు పాండవ పాలకుడు అని బిరుదున్నది. నువ్వు ఎట్లన్నా చేసి మాత్రం ఈ మాట నుంచి నన్ను తప్పించు. నేను అబద్ధమాడని ఆ కృష్ణ పరంధామునితో ధర్మరాజు ప్రార్థన పూర్వకంగా ఇట్లాంటిగా అనుకుంటా వేడుకున్నాడని ఆ సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. సత్యము వలనిల పుణ్యము
అసత్యము వలె పాతకంబవనిలు లేదు నృత్యముగాను నిర్లజ్జయు సత్యము అనవదేవ సర్వేశైక. సత్యం వలె సత్యం మాట్లాడేటోడు పుణ్యాత్ముడు అని అంటారు, అబద్ధం మాట్లాడేటోని పాపాత్ముడు అని ఇట్లాంటిగా అంటారు. మరి నేను అబద్ధం ఆడాలంటే నాకు సిగ్గు అనిపిస్తున్నది, నాకు ఎట్లా అనిపిస్తున్నది. నేను అబద్ధం ఆడని ఆడ, అది నీకు తెలుసు కదా పరమాత్మ. నేను అన్నది సత్యమా అసత్యమా నువ్వే తెలుసుకో, నువ్వే తెలిసి నాకు చెప్పు అని ఆ ధర్మరాజు కృష్ణ పరంధాముని అన్నాడు. విని అనే శ్రీపతి ధర్మాకను శృతి శాస్త్రములనృతము కడు పాపమని గనులన్నారగాన సత్యమునను ఒక కాలము నరులకు గాదా. ధర్మరాజు మాటలు విన్నటువంటి ఆ పరమాత్ముడు అంటున్నాడు, ధర్మరాజా శృతుల యందు శాస్త్రాల యందు కూడా ఇట్లాంటిగా రాసింది. సమయానుకూలంగా పరోపకారం కొరకై అబద్ధం ఆడితే తప్పు లేదు అని ఇట్లాంటిగా అన్నయ్య కానీ పాపం తగులుతాయనైతే అనలేదు కదా. అబద్ధం ఆడే తీరంగా ఆడాల కానీ నేను ఆడానంటే ఎట్లనయ్యా అని ఆ ధర్మరాజుతోటి కృష్ణ పరంధాముడు అన్నాడు. పరోపకారముకై పలికితే అనృతంబు పాపమని ధన్యులు పలుకలేదు. సత్యవాచకునొకడు సంహారమాయంటే అనవలెనా నోటాదియుగాక. పరోపకారం ఇంకొకరికి మంచిగా జరుగుతుంది అని అనుకున్నప్పుడు అబద్ధం ఆడితే తప్పు లేదు, అబద్ధం ఆడాల్సిందే, అబద్ధం ఆడినా కూడా తప్పు లేదు. మరి నిజం మాట్లాడినప్పుడు దానికి ఏ దోషాలు కూడా అంటుకోవు. ఒకటి చనిపోయిండని చనిపోతేనే కదా నువ్వు చనిపోయిండని అంటావు, చనిపోలేదని అయితే అనలేవు కదా. చనిపోని వాడిని చనిపోయిండని ఇట్లాంటివి అంటారా? ఎవ్వరు కూడా అనలేరు. ఒక సమయానికి ఇంకొకరికి మేలు జరుగుతున్నదని అనుకుంటే అబద్ధం ఆడిన దోషం లేదు అని ఆ కృష్ణ పరంధాముడు ధర్మరాజుతోటి అన్నాడు. పశుఘాతకుడు వచ్చి పలికే ఈ మార్గమున దేనువు పోయితే తెలుపు మనుచు అడిగితే జనులు అనవలే ఏమని పాప పుణ్యమేదో పలుకవయ్యా. ఒక అతను ఆవును కొట్టడానికి వస్తున్నాడు. ఆ ఆవు పరిగెత్తుకుంటూ ఒకరి ముందరికి వెళ్ళిపోతున్నది. అప్పుడు కొట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి అక్కడ కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాడు, ఏమని, ఇక్కడ నుంచి ఆవు వెళ్ళిపోయిందా, మీరు చూసినరా అని అడిగిండు. మరి వీళ్ళు ఏమనాలా? అవునని అంటే వెళ్ళి కొడతాడు, లేదు అని అంటే అబద్ధం ఆడినట్టు అవుతుంది. అప్పుడు ఎట్లా? అది పరోపకార బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ఆవును కొట్టద్దన్న భావన చేత అప్పుడు ఏమనాలి కదా, మాకు తెలియదనంటే సరిపోతుంది. అబద్ధం ఆడినట్టు నిజము మాట్లాడినట్టు రెండు విధాలుగా ఉంటుంది. ఇట్లాంటిగా మాట్లాడితే దోషం లేదు, అది పాపం కూడా కాదు, అది అబద్ధం కూడా కాదని ఇట్లాంటిగా ఆ శాస్త్రాల యందు శృతుల యందు ఉన్నది అని ఆ కృష్ణ పరంధాముడు ధర్మరాజుతోటి తెలియజేసిండు. ఇందుకు నీ మనసునగల సందేహము బాపె కొరకు సంగరమందు పొందుగా కుంజరమున్నది అందంబుగా దాని పేరు అశ్వత్థామా. ధర్మరాజా, నీకు ఎన్ని విధాలుగా తెలియజేసినప్పటికి కూడా నేను చెప్పిన మాటలు నీ మనసుకు నాటడం లేదు, సత్యం అనిపిస్తలేవు. అట్లా కాకుండా నీ యొక్క అనుమానమును పాపే కొరకు నేను ఒక ముచ్చట చెప్తా. ఈ సైన్యం లోపల అశ్వత్థామ అనేటటువంటి ఏనుగు ఉన్నది. గురుద్రోణుడు నుదురమున ఇరవుగా పడేటి మాటిది నిశ్చయము, మరి ఇందొక వార్త మిక్కిలి నరకుంజరముల కుక్క నామము గలదు. ధర్మరాజా, నువ్వు అశ్వత్థాముడు మరణించిండని ఇంత అంటివా? తప్పకుండా ఆ ద్రోణాచార్యుడు ఈ యుద్ధరంగం లోపల పడిపోయేట మాట పక్క. మరి నీ అనుమానం తీరే కొరకు
అశ్వత్థాముడు అనే ఏనుగు కూడా ఉన్నది. ద్రోణాచార్యుల వారి కుమారుడు అశ్వత్థాముడే. ఈ యుద్ధరంగం లోపల ఉన్న ఏనుగు పేరు కూడా అశ్వత్థాముడే. అశ్వత్థామని ఈ ఇద్దరికి పేరున్నది. ఏనుక్కున్నది, అటు ఆ ద్రోణాచార్యుల వారి కుమారునికి ఉన్నది. ఏదవునగాని కనబలే ఈ దురమున బడిన వార్త ఇది నిశ్చయము, శోధించుడనుచు మీ కపవాదము లేది కను నమ్ము వసుదలు భూపా. ఎట్లయితే అట్లా కానీ మరి నువ్వు ఈ మాటనైతాను అశ్వత్థాముడు మరణించుడు యుద్ధరంగం లోపలని ఈ మాట ఒక మాట మాట్లాడు నీ నోటితోటి. అప్పుడు ఎట్లన్నా కానీ నువ్వు అనాని ఇట్లాంటిగా ఆ ధర్మరాజుతోటి అని మనకు తప్పకుండా యుద్ధం లోపల జయము కలుగుతుంది నువ్వు అనాలని ఆ పరమాత్ముడు ధర్మరాజుతోటి అన్నాడు. పరమాత్ముని బిడియంబున అరదుగా ధర్మజు నోటానేదనగా దురభూమిలో పడే ద్రోణియని నరులందరూ బలుకగానే నరవరచట. సరే పరమాత్మ అంట, మరి ఏం చేస్తావు నువ్వు ఇంతగానని చెప్పినప్పుడు తప్పకుండా అనాల్సిందే నేను అంటాని. అప్పుడు ఈ యుద్ధరంగం లోపల ద్రోణాచార్యుల వారి కుమారుడు అశ్వత్థాముడు మరణించిండు, పడిపోయిండు యుద్ధరంగం లోపలని ఈ ఒక్క మాట మాట్లాడిండు. అప్పుడు ఆ మాట మాట్లాడితే అక్కడ ఏం జరిగిందంటే, విని ఆచార్యుడు రణమున మనమున భయముంది సుతుడు మారుతి సరిగా కనుగొనగా అక్షయుండును అనకారణమేమి జనులు అతమాయనని. ఈ మాట ఈ ధర్మరాజు గారు అన్న మాట ఆ ద్రోణాచార్యుల వారి చెవి లోపల పడ్డది. ఆ మాటలు విని ఈ మందందరూ కూడా అశ్వత్థాముడు మరణించండి ఇట్లాంటిగా మాట్లాడుతున్న కారణమేమై ఉండవచ్చు. మరి నా కుమారుడైతే ఆంజనేయ స్వామి ఏ మాదిరిగా చిరంజీవో, నా కుమారుడు కూడా అట్లాంటిగానే చిరంజీవి. మరి ప్రజలందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. మరి ఇది నిజమా అబద్ధమా? పడితేనే కదా వీళ్ళందరూ మాట్లాడేది అని అప్పుడు ఈ ద్రోణాచార్య వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఇదిగాక సృష్టిలో ఈశ్వర కృత్యంబు మది తెలియలేరెంత మహాత్ములైనా సుతువార్త ఏమాయనోయని యమసుతు కడకేగి అడుగవలనెను అప్పుడు రతంబు మలిపే. ఈ విషయం ఇట్లాంటిగా ఉండంగా ఆ ద్రోణాచార్యుల వారు అనుకుంటున్నాడు, మరి ఆ పరమాత్ముని లీలలు అతడు చేసే పనులు ఎవరికి కూడా తెలియ, ఎంత మహాత్ములకైనా ఎంత తెలివి పనులకైనా తెలియయి. మరి ఈ మాట సత్యమా? నా కుమారుడు యుద్ధరంగం లోపల పడిపోయిన మాట సత్యమా అసత్యమా? ఈ విషయమును ధర్మరాజు గారి నోటనే వినాల అని అప్పుడు ఇట్లాంటిగా అనుకొని యుద్ధం చేసే సమయం లోపల తన రథమును మలుపుకొని ఆ ధర్మరాజు దగ్గరికి వస్తున్నాడు ద్రోణాచార్యుల వారు. ఆ కాలము ధర్మాదుని వద్దికి, ఆ కాలము ధర్మాదుని వద్దికి ఆచార్యుడు శీఘ్రము వ్యకులామున సనుదించి చూడగా వీర వ్యాఘ్రసింహాము ఆ కాలము ధర్మదుని వద్దికి. ఆ సమయం లోపల ధర్మరాజు దగ్గరికి ఈ వీరాది వీరుడు ద్రోణాచార్యుల వారు అక్కడికి వచ్చిండు ధర్మరాజు దగ్గరికి. ప్రకటముగా వినుపించు సద్గుణ సాపవాననే వాక్యము, ప్రకటముగా వినిపించు సద్గుణ నాకు నిశ్చయంబని నేను అడిగేదా నరానాథులు సర్వము ప్రకటముగా వినిపించు సద్గుణ. ధర్మరాజా, మరి నువ్వు మాత్రం నిజంగా చెప్పు, నిజమైన మాట మాట్లాడు. నీ మాట వినాలనే వచ్చిన, నీ నోటితోటి ఈ మాటను వినాలనే వచ్చిన. మరి ఇది నిజమా అబద్ధమా నిన్నే అడుగుతున్నా. మరి ఈ రాజులందరూ కూడా అందరు కలిసి కూడా
విపరీతముగా వాక్యము చెవిలో వినబడేను రణమందునా విపరీతముగా వాక్యము అపవాదము లేక సత్యమ అనువాచతో సద్గుణ విపరీతముగా వాక్యము చెవిలో. ధర్మరాజా, వీళ్ళందరూ కూడా రాజులు మంది అందరూ కూడా సైనికులందరూ కూడా ఇట్లాంటిగా అశ్వత్థాముడు యుద్ధరంగం లోపల మరణించిండని ఇట్లాంటిగా మాట్లాడుతున్నారు. ఆ మాటలను నా చెవి లోపల పడ్డాయి. మరి నేను ఇది నిజమా అబద్ధమా అని నిన్ను అడగటానికి వచ్చిన. నీ నోటితోటే నేను వినాలని కూడా ఉన్నది. మరి నువ్వు మాట్లాడవయ్యా, ఇది నిజమా అబద్ధమా? నువ్వు మాటతోటి నాకు తెలియజేయు, నేను దాన్ని ఇట్లాంటిగా నిజమని నమ్ముతా, నీ మాటను నేను నమ్ముతా అని ఆ ధర్మరాజుతోటి ద్రోణాచార్యుల వారు అన్నాడు. ఇప్పుడు నీ వలె సత్యాసాగరుడు, ఇప్పుడు నీ వలె సత్యాసాగరుడు ఏ లోకమందునా తపోవంతులేగన పడారు ఇతరుల తరమాని సరివారానా ఇప్పుడు నీ వలె సత్యాసాగరుడు. ధర్మరాజా, నీ అటువంటి వాడు ఈ మూడు లోకములందు లేనే లేడు. నువ్వు సత్యవాది, సత్యమునే మాట్లాడేటువంటి వాడు ఎవ్వరు కూడా లేరు. మరి ఇంకోళ్ళ నోటితోటి ఇంటే నేను ఆ మాటను నేను బేఖాతర చేస్తా. ఎందుకనంటే వాళ్ళు నిజమో అబద్ధమో, నిజము మాట్లాడతారు, అబద్ధం మాట్లాడతారు. నేను ఎటు కూడా తెలుసుకోకుండా ఉంటా. ఒకవేళ నువ్వు మాట్లాడిన మాట అది సత్యమై ఉంటుంది, నువ్వు అబద్ధం ఆడేటువంటివి కానే కావు. నీ అటువంటి వాళ్ళు ఈ ప్రపంచం లోపల మూడు లోకములందు కూడా సత్యం మాట్లాడే వారు ఎవరు కూడా లేరు. ఆ సమాజము ఆచార్యుని ధర్మాజు, ఆ సమాజము ఆచార్యుని ధర్మాజు అతి భక్తితో మృక్కేను దాసా పోషకుడు సకల వాద్యములు దగ్గర కొని నిల్చేను ఆ సమాజము ఆచార్యుని. ఇట్లాంటిగా మాట్లాడుతున్నటువంటి ఆ ద్రోణాచార్యుల వారికి ధర్మరాజు దండ ప్రమాణాలు చేసిండు. అప్పుడు ఈ కృష్ణ పరంధాముడు వాయిద్యాలన్నింటినీ కూడా రణబేరీలు ఇతరత్ర వాయిద్యాలన్నీ కూడా అక్కడ దగ్గరనే నిలబెట్టి ఉంచిండు. వాసిగా ధర్మాజుడని అన్యత లేది వార్త, వాసిగా ధర్మాజుడని అన్యత లేది వార్త నిజము ఎందులా భూసురా శ్రేష్ఠ నరుడు లేక కరీబడెనో దురామూల వాసిగా ధర్మజుడని. ఆ గురుదేవా, నువ్వు విన్న మాట వాస్తవమే. మరి ఈ యుద్ధరంగము లోపల నరుడు మానవుడో లేక ఏనుగో, నరుడు అన్న మాటనే ఈ ద్రోణాచార్యుల వారికి వినిపించింది. అరదుగా ధర్మాజుడనటి వాక్యము ఆచార్యుని కపుడు, అరదుగా ధర్మజుడనటి వాక్యము నరశబ్దము వినబడే కరియనగా పరమాత్ముడు, అరదుగా ధర్మజుడనేటి వాక్యము. ధర్మరాజు ఎప్పుడైతే మీరు విన్న మాట వాస్తవమే, మరి నరుడు లేక ఏనుగు అనే సమయం లోపల ఈ పరమాత్ముడు అన్నీ కూడా అవి అన్నిటిని కూడా మోగించాడు. అంటే వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడు ఇక మోగించులని. అప్పుడు ఈ ద్రోణాచార్యుల వారికి నరుడన్న శబ్దమే అతని చెవి లోపలికి పడ్డది, సోకింది. అంటే విన్నాడు, ఆ మాటనే విన్నాడు. ధరణి గదులారణ శంకునాదములు, ధరణి గదులారణ శంకునాదములు చేసి ఆచార్యుడు పరమా పుణ్యుని వాచ సత్యమని పాయా మర్లి ద్రోణుడు ధరణి గదులారణ శంకునాదములు.
ఎప్పుడైతే ఈ ధర్మరాజు ఆ మాట మాట్లాడినో నరుడో లేక ఏనుగో అనే సమయం లోపల ఈ కృష్ణ పరంధాముడు అక్కడ వాయిద్యాలు అందరికి కూడా ఆజ్ఞయిస్తే ఆ వాయిద్యాలు ఇట్లాంటిగా మోగుతున్నాయి. ఆ ధ్వనికి ఈ ఏనుగు అన్న శబ్దము వినిపించలేదు. ఎవరికి? ఈ ద్రోణాచార్యుల వారికి. ఈ ధర్మరాజు నిజంగానే ఇట్లాంటిగా నిజమే మాట్లాడతాడన్న భావనతోటి అక్కడి నుంచి ఆ ద్రోణాచార్యుల వారు వెళ్ళిపోయిండని సంజయుడు ధృతరాష్ట్రంతో తెలియజేసిండు. ఈ తర్వాయి భాగాన్ని మనం మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ నమస్కారం. అంతవరకు సెలవు.